డాక్టర్ గారు చూడండి. విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ సత్య గర్భం నుంచి పలుకులు బయటకు వెలువడతాయో, ఎక్కడ అడుపెరిగిన పోరాటం తన ఉచిస్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకమైన నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి కడారిలో దారి తప్పిపోదో, ఎక్కడ శాశ్వతమైన క్రియాశీల భావాలతో నీ మనసు నుండి ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గంలో పరిగించకు మానవాళి నుండి మేలుకొనుకు. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఒక ధైర్యం చేశాను. ఆ ధైర్యానికి మీరందరూ నా వాకరి కుటుంబం సుమారు 200 మంది 22 క్లబ్బుల నుంచి పార్టిసిపేట్ చేస్తూ 200 మంది సుమారు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అందుకు నా ముందుగా ఈ వాకరి పెద్దలు, నా వాకరి కుటుంబానికి ముందుగా నేను నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. 2011లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ప్రస్తుత ట్రస్టీ వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్ అయినటువంటి అతను అక్కడికైనా మీటింగ్ కన్నా ఇంపార్టెంట్ ఫెలోషిప్ దానివల్ల ఇంత ఇది వస్తుంది అని చెప్పాడు. 2 ప్రశ్నలు ఆయన, ఆ 2 ప్రశ్నలకి ఖచ్చితంగా ఆయన వస్తారు. ఆయన పని పూర్తి చేసి దానివల్ల నాకు అవసరమైతే మీరు పిల్లండి అని చెప్తారు. అలాంటి మా లక్ష్మణరావు గారు నిజంగా ఇప్పుడు ఒక సంఘ సేవకుడైనా అతను ఏదైనా తప్పుడే. అలాంటి మా క్యాబినెట్ రెగ్యులర్గా 20వ తేదీ సరికి రిలీజ్ చెయ్యాలి అంటే వెనకాతలు నాకు ఇన్స్టలేషన్ తర్వాత జరిగినటువంటి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ సిటీ శాటిలైట్ మేము వచ్చి మేము చేస్తాము అని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి సిటీ శాటిలైట్ వర్కర్స్, అలాగే ఈవేళ ఈ గ్రూప్ని ఇది హోస్ట్ అనకాపల్లిలో క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి అంటే మా రాపెట్టి నారాయణ గారి క్లబ్ ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీ శివగారిని నేను ప్రత్యేకంగా ఈ వేదిక మీద ఆహ్వానిస్తాను. అన్ని బాధ్యతలు సార్ మీరు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, అది మేము చేస్తామని చెప్పినటువంటి వాళ్ళిద్దరికీ నేను ఇప్పుడు ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. వీటన్నిటికీ ఒక్క వ్యక్తి డాక్టర్ డిగి నాయక్ నాకు వెనక నుండి ఇలాగే చెయ్యి, ఈ డైరెక్షన్లో ఇల్లు అని చెప్పినటువంటి ఒక మంచిది. నేను మీకు మొదట్లోనే చెప్పాను, 2 గురువృత్తులు, ఒక భీష్ముడు ఒక ద్రోణుడు మీద ఉండాలి. ఆయన ఎవరు? మన కొనతల జగన్ గారు. అనకాపల్లిలో మొట్టమొదటి ఎంజిఎఫ్ ఎవరు అంటే ఆయనే. అసలు కూడా సిల్వర్ డోనర్ అవ్వాలి అంటే సిల్వర్ డోనర్ అయ్యి నేను మీకున్నాను అని చెప్పి వాకర్స్ మూమెంట్లో ఇచ్చినటువంటి కొనతల జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఇందాక మీకు చెప్పాను, సంఘటనలు మన దేశంలో జరిగాయి. ఒకటి జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ సంఘటన దుర్ఘటన, అలాగే గుజరాత్ అహ్మదాబాద్లో జూన్లో జరిగింది ఫ్లైట్ యాక్సిడెంట్. ఈ 2 కూడా మన అందరికీ కూడా కలిసివేశాయి. ఆ 2 దుర్ఘటనలు
ఇప్పుడు ఏప్రిల్ నెలలో మొట్టమొదటిగా మా గొడుగురు వాటర్స్ అసోసియేషన్ శివాజీ మార్క్ వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు 9వ తారీఖునే. అట్లాగే 14 ఏప్రిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జిల్లాలో అనేక క్లబ్బులు ఆయనకి జయంతి వేడుకల్ని జరిపారు. అలాగే ఏప్రిల్, మే, జూన్ అంటే కొంత సమ్మర్. ఈ సమ్మర్లో 3 క్లబ్బులు ఫ్రీ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ అనేవి 40 రోజులు దాటి చేశాయి. దాంట్లో మొదటగా ఫ్రెండ్స్ వనితా వాటర్ క్లబ్ బియ్యపాలెం వాళ్ళు 60 రోజులు చేశారు. అలాగే అగనంపూడి వాటర్ అసోసియేషన్ వాళ్ళు ఈ పహల్గాం సంఘటనకి నివాళులు అర్పిస్తూ 5 స్టార్ ఈవినింగ్ వాటర్స్ క్లబ్, 3 స్టార్ వాటర్స్ క్లబ్ రెండు కూడా ప్రభుత్వ ర్యాలీ కూడా నిర్వహించారండి. మనకి ఏప్రిల్లో వాక్టాక్ అనేది కైలాసగిరిలో రామరాజు గారు గవర్నర్ ప్రొడ్యూసర్ గవర్నర్ గారు చేతుల మీదుగా అక్కడ మనం వాక్టాక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మే నెలలో మేడే ఫస్ట్ మేడే కార్యక్రమాలు కూడా అనేక క్లబ్బులు నిర్వహించాయి. తర్వాత మహిళా క్లబ్బులు మదర్స్ డే సెలబ్రేషన్స్, అలాగే మహిళా వాటర్ క్లబ్ మాధవరావు వాళ్ళు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మీద చిల్డ్రన్స్కి వాళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే యాన్యువల్గా కూడా ఫాలో అయ్యారు. జనవరి 2025 మా క్యాబినెట్ ఏర్పడినట్టు నుంచి ఇప్పటికీ 2 క్యాబినెట్ మీటింగ్లు జరిగాయండి. 5, 6 వాక్టాక్ బులెటిన్లు రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే ఇప్పటి వరకు 54 సంఘాలు అప్లికేషన్ ఫీజు కట్టడం జరిగిందండి. 54 క్లబ్బులు, అసోసియేషన్ అంటే క్లబ్ అనంటే సంఘం అనండి. 54 అసోసియేషన్స్ మనకి బేక్ చేయడం జరిగిందండి. ఒక న్యూ క్లబ్ కూడా ఇవ్వడం జరిగిందండి. హెల్తీ వాటర్ తరఫు నుంచి ఒక న్యూ క్లబ్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నర్ గారికి. అలాగే ఎంజిఎఫ్లు 40 వరకు వచ్చారండి. మేజర్ డోనర్స్ 9 మంది వచ్చిందండి. ఇదంతా మరి ద్వారకానాథ్ గారి కృషి. అలాగే ఆ క్లబ్బుల్లో ఉన్నటువంటి ఐపీఎస్ కార్యదర్శులు కూడా మోటివేట్ చేసి ఈ మంత్ ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నేను ఇస్తానని చెప్పడం జరిగిందండి. ఒకసారి మహేష్ గారికి నేను చెప్పలేదు, మహేష్ గారికి కూడా 1500 రూపాయలు ఇచ్చారు. అలాగే మరి ప్రస్తుతం అయితే నా దగ్గర డబ్బులు అయితే లేవండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 4 బులెటిన్లు రిలీజ్ చేయాలి. సుమారు 60 నుంచి 70 వేల వరకు ఖర్చు అవుతుంది. మరి నేను కేవలం డబ్బులు అడగడానికే వచ్చానండి. కాబట్టి అన్నిగా భావించకుండా ఎవరైనా ముందుకు వచ్చి దాతలు విరాళం ప్రకటిస్తే నేను రిసిప్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సార్. మరి మిగతా 4-5 బులెటిన్లు కూడా రిలీజ్ చేయడానికి మరి మాకు సహకరించాలని మా 101కి సహకరించి ఇంకా ఆ మిగతా బులెటిన్లు కూడా మంచి గర్వంగా రిలీజ్ చేయడానికి మీరందరూ సహకరిస్తారని మరీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి సభకి నమస్కారాలు తెలుపుకుంటూ తెలుసు కానీ తమ పేర్లన్నీ నాకు తెలుసు. అలాగే మీరు వచ్చిన పెద్దలందరికీ కూడా చిన్నవాళ్ళకి నా ఆశిస్తూ పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం తెలియజేస్తాను. ఈ క్లబ్ అంటే నేను వింటూనే ఉంటానంటే మొదటి నుంచి లక్ష్మీరెడ్డి గారు ఎలా చేస్తుంటారు. క్లబ్లో నేను ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి నేను వెళ్ళడం జరుగుతుంది. క్లబ్ కోసం అంతా తెలుసు. కానీ నేను కూడా ఏదో పెట్టాలి చెయ్యాలన్న తపన. నేను నేటికి 92-93 నుంచి నేను స్టాఫ్ నర్స్ అండి. నా డ్యూటీ, నా ప్రొఫెషను. ఒక 12-13 ఏళ్ళు చేసి నేను స్టాప్ చేశాను. నా పిల్లలు చిన్నపిల్లలు అనమాట. ఎందుకు వస్తున్నారు, నేను నర్సింగ్కి వెళ్ళిపోతాను. నైట్ డ్యూటీలు ఉంటాయి. 2 అమ్మాయిలండి నాకు, ఒక అబ్బాయి. సరే మా వారంటే బిజినెస్. తనకన్నా తల్లిదండ్రులు అన్న తర్వాత తల్లిదండ్రులు సంపాదన తెలుసు. ఈ తల్లికి పిల్లలు ఎలా సంరక్షణ చేసుకోవాలని పిల్లలు సక్రమంగా నడిపించేది తల్లేనండి. మీరందరూ ఒప్పుకుంటారో లేదో తెలియదు. ఒక తల్లిగా నా బాధ్యతలు చేపట్టి మా వారిని నేను పక్కన పెట్టి మీరు కష్టపడండి, మీరు తెచ్చింది చాలకపోతే నేను కష్టపడతానని 92-93లో నేను రియల్ ఎస్టేట్లో జాయిన్ అయిన కొత్తగా రావడం జరగలేదు. జాయిన్ అవుతూ నేను నర్సింగ్ చేస్తూ నేను అక్కడ తీసుకొస్తూ నేను సోషల్ వర్కర్గా నాకు వచ్చింది 30. అప్పుడు 20% ఇచ్చేదాన్ని. అట్లాగా 30% చేశాను. 40%కి వెళ్ళిపోయింది. సంపాదన ఎక్కువైంది కదా, దాచుకోకుండా
నా పిల్లలు ముగ్గురిని చదివించుకుంటూ ఒక సిటీ సోషల్ వర్కర్గా నేటికి 92, 93 నుంచి ఇప్పుడు దాకా స్టిల్ నేషనల్ అవార్డులు, వేరే అవార్డులు చాలా అందుకున్నానండి. నంది అవార్డులు, డాక్టరేట్స్ ఇట్లాంటివి ఎన్నో వచ్చినాయి. అంటే డఫ్ అండ్ డమ్ కానివ్వండి, తల్లిదండ్రులు కొడుకులు పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత తల్లిని రోడ్డుగా తీసుకొచ్చింది, ఇట్లాంటివన్నీ మీకు అందరికీ తెలిసినవి. నేను మళ్ళీ విడమర్చి చెప్పక్కర్లేదు. ఇలాంటి వాళ్ళందరూ గ్యాదర్ చేసి ఒక రోజుల్లో జాయిన్ చేసి వాళ్ళకి వాట్ ఇస్ నీడ్ అని తెలుసుకొని ఫుడ్, వాళ్ళకి ఏం కావాలి, బట్టలు కావాలో చలిగా చేస్తానంటే నువ్వు కూడా క్లబ్ పెట్టుకోవాలంటే అక్కడ పెట్టడానికి అనుకున్నాము. అంతే సార్, అదే సార్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వాళ్ళని. నమస్తే. మన వాళ్ళు ఆ ప్రాణ రక్షణకు, ఒక బాబుడి ప్రాణ రక్షణకు మన సహకారం, మన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కూడా ముందొచ్చి ఇప్పుడు ఎవరైనా అనౌన్స్ చేస్తే చెప్తే వారికి కొంచెం సహాయంగా ఉంటుందని చెప్పి నేను సభాముఖంగా కోరుకున్నాను. అది విశేషం అండి. మీరందరూ వాట్సాప్లో మళ్ళీ ఇంకొకసారి నేను ఫోన్పే నెంబర్ పెట్టాను. ఫోన్పే నెంబర్ మీరు ఫోన్పే ద్వారా తెలియజేయండి. రామా మీరు ఇవ్వండి. ముందు మీ చేతితో బోరీ కొట్టామా ముందు. ఈరోజు ప్రస్తుతం గవర్నర్గా విధి నిర్వహిస్తున్న మా అందరికి అభిమాని జయోభిలాషి అందరికీ చిరునవ్వుతో మొత్తం కార్యక్రమాన్ని నడిపించే గవర్నర్ గారికి కష్టంగా తెలియజేసుకుంటామండి. మరియు వాళ్ళ క్యాబినెట్ మేమందరికీ కూడా ముందుగా మొదలైన మా వాకర్లో క్యాబినెట్ నెంబర్ 43/1995 అండి. ఇప్పటి వరకు మా వాకర్ పోస్ట్ నెంబర్ 615 మంది ఉన్నామండి. ఎంబీఎఫ్ ఇప్పటి వరకు 80 మంది. మేము ఈ ఇంటర్నేషనల్కి మేము 80 మందిని జాయిన్ చేసి 8 లక్షల రూపాయలు diagnosis and wellness awareness. Partners of service, home care, comprehensive medical test, Watson eye care, eye screening and vision assessment. Dr. Srinivasa Rao garu, expert physiotherapy services. Next one is 6-day wellness and yoga camp from 14th to 19th April 2025. A walker wellness program was organized for walkers with a daily session dedicated to therapeutic yoga practices, specialized guidance for knee pain relief, holistic physical health routines. World Earth Day Awareness Program, 22nd April 2025. In observance of World Earth Day, an environmental awareness event was held to address pressing global concerns including climate change, soil conservation and sustainable living in collaboration with Lions Club of Visakhapatnam Altair. Walk Talk Bulletin launch March edition 24th April 2025. March edition of monthly ట్రావెలర్స్కి ఇలాగా వాళ్ళ అబ్బాయికి ఇలాగా కిడ్నీ మార్చాల్సి వస్తుంది అంటే ఆ అబ్బాయికి కావాల్సిన మందులు అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. అందరూ చెప్పండి. ధన్యవాదాలు మీకు. అలాగే ఈవేళ మనకి వెంకటరాజు గారు లక్కీ డిప్కి స్పాన్సర్ చేస్తున్నారు. ఒక స్టేజ్ మీద ఉన్న ముగ్గురికి వారు ఇస్తారండి. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చాను సార్ ముగ్గురికి. నెక్స్ట్ ఏంటంటే మన లక్కీ డిప్ వచ్చిన వాళ్ళందరికీ అతనే స్పాన్సర్ చేస్తున్నందుకు అందరూ చెప్పడంతో అతనికి ధన్యవాదాలు చెప్పండి. సార్ లక్కీ డిప్ ఉంది కాబట్టి ఎవరి లక్కీ డిప్ కాగితాలు ఇచ్చారు కాబట్టి మీ పేరు, ఫోన్ నెంబర్ బాగా చేశారు. వెంకటరాజు గారు మన అందరికీ చూడండి. బాబాయ్ గారు తదుపరి బాబాయ్ గారు 9849401054 ఆయనకు ఫస్ట్ లక్కీ డిప్ వచ్చింది. కాదు ఆయన మొట్టమొదటి 1000 రూపాయలు అన్న ప్రకటించినట్టే ఆయనకి లక్కీ డిప్ ఉంది. భగవంతు ఆశీస్సులు ఉన్నాయి. గట్టిగా చెప్పండి. జరిగిందండి. అది ఇంకా కూడా స్కూల్ ఓపెన్ అయిపోయాయి కదా, వాళ్ళు 10th ఉత్తీర్ణులైన వారందరికీ కూడా స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. నోట్ బుక్స్ కూడా పంపిణీ చేశాము. ఈ నెలలో కూడా గిరిజన మారుమూలల్లో ఉన్న మాడుగుల కొత్తపాలెం వెళ్ళి అక్కడ నిరుపేద చాలా అసలు ఇల్లిటరేట్స్ అన్నమాట గిరిజనులు 8 పాఠశాలలు ఉన్నాయండి. ఆ పాఠశాలలో
అందరికీ నోట్ బుక్స్ ఇద్దామని మా కమిటీలో మొన్ననే నిర్ణయించుకున్నాము. సో ఆ కార్యక్రమం కూడా ఈ నెలలో జరిపించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే విద్యార్థులు కావచ్చు, మన కావచ్చు, పెన్షన్తో ఉంటున్నాము. అలాగే మా ఏరియాలో అందరికీ వస్తున్న 19వ తేదీన పిల్లలకి కొంచెం ఆటవిట్టుగా ఉంటుంది. మళ్ళీ పాఠశాల మొదలైపోయాయి కదా, కొంచెం వాళ్ళకి బూస్టింగ్ లాగా మ్యాజిక్ షో కూడా పెడతామని. అంటే ఓన్లీ మీటింగ్స్ అంటే నేను కొంతమంది ఇది అవుతున్నాను కదా, అలాగే కొంచెం ఎంటర్టైన్ చేద్దామని పిల్లల కోసం ఎంతదాని ప్రదర్శన కూడా చేద్దాం అనుకుంటున్నాం. అలాగే మా క్లబ్ నడుస్తున్నాం. ఫస్ట్ 3 స్టార్ వాటర్ ప్రెసిడెంట్ రెడీగా ఉండాలి. సుకుమార్ గారు మీరు రిపోర్ట్స్ రెడీగా ఉండండి. అంటే టైం అయిపోయింది కాబట్టి టైము ఎక్కువ తీసుకోకుండా 2 minutes రీచ్ వస్తుంది పోతున్నాం. 1 minute నా పేరు గురుసు నాగేశ్వరరావు అండి. మాది హెల్తీ వాకర్స్ మరిపేట సార్. మా క్లబ్లో ఉన్న మెంబర్స్ 400 మంది అండి. అలాగే ఈ మధ్యనే ద్వారకానాథ్ గారు క్లబ్ అడగగానే లేడీస్ క్లబ్ పెట్టడం జరిగిందండి. అది 35 మంది మహిళా వాకర్స్ వారికి స్త్రీశక్తి అనేటువంటి పేరు పెట్టి వారికి అందించడం జరిగిందండి. అలాగే ఈ సంవత్సరం బటర్ లాస్ట్ ఇయర్ అయితే 50-60 వరకు 60 రోజులకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 41 రోజులకి చేయడం జరిగిందండి. అలాగే మెడికల్ క్యాంపులు కూడా ఎవ్రీ మంత్ 2 మెడికల్ క్యాంప్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే మన గిరిపల్లి ఉన్నాడండి, గిరిపల్లి ఉన్నాడు, అక్కడ సేవా కార్యక్రమం చేయడం కూడా అది జరిగిందండి. అలా అనాథ పిల్లలకి ఎవ్రీ మంత్ 2 టైమ్స్ మేము వాళ్ళకి సర్వీస్ చేయడం కూడా జరుగుతుందండి. అలాగే వృద్ధాశ్రమం కూడా వాళ్ళకి కూడా సర్వీస్ చేయడం జరుగుతుందండి. అలాగే ఎంజిఎఫ్ ఆ క్లబ్ నుంచి 5 ఎంజిఎఫ్ ఇచ్చామండి. వాళ్ళు కింద స్వామి గారు, పి మురళీధర్ గారు, జగదీష్ గారు, సాయి గారు, రాజగోపాల్ గారు. 2 కళ్ళు అంటారు. ఎందుకంటే హెల్తీ వాకర్స్ 2022 డిస్ట్రిక్ట్ రాజీనగర్లో మొట్టమొదటి ఓపెన్ చేసిన క్లబ్ హెల్తీ వాకర్స్ క్లబ్. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు ఆ క్లబ్ ప్రతి కార్యక్రమంలోనూ నన్ను భాగస్వామ్యం చేస్తూ నాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి ఆ క్లబ్ నిజంగా ఆ క్లబ్ ఒక ముందు పదాల్లో ఉండేటటువంటి క్లబ్ని ఇవాళ ఒక ఉజ్జనమయంగా మార్చి నేషనల్ హైవేలో ఒక వండర్ఫుల్ క్లబ్ అదేమిటి అని చూసి 1 నిమిషం ఆగవుతారు పాదచారులుగా ఉంటుంది. దానికి కృషి చేసినటువంటి ఆ కార్యదర్శి మా ఈటి సత్యనారాయణ గారు, ఆయన జిఎల్ శ్రీధర్ గారి జిఎల్ శ్రీధర్ గారు మాకు ఆ క్లబ్ను పూర్తి అండదండలు చేసి ముందుగా బోర్వెల్ ఉంది, మాకు షెడ్ ఉంది. ఎప్పుడూ యోగా చేస్తూ మన యోగా వార్షికోత్సవం కూడా చేసినటువంటి క్లబ్ అదే. నాకు కూడా ఈ సంవత్సరం నేను గవర్నర్ అయిన వెంటనే 5 ఎంజిఎఫ్లో ఒక సిల్వర్ డాలర్ ఇచ్చినటువంటి మొట్టమొదటి క్లబ్ కూడా అక్కడే. కాబట్టి ఈ 2 క్లబ్లు నాకు ముఖ్యంగా నేను భాగస్వామి ఉంటూ ఉన్నటువంటి క్లబ్బుల్లో ఆ 2 మిగతా క్లబ్బులన్నీ నేను ప్రతిదీ చూస్తున్నాను, నాకు ప్రతిదీ అభిమానిస్తున్నారు. నా అండదండలు వాళ్ళ అండదండలు నేను తీసుకుంటున్నాను కదా. అందు గురించి అది ఒక ఇష్టం. అలాగే 3 స్టార్ వాకర్స్ జరిగింది. దానికి చూపిస్తున్నాం. దానికి మన అధ్యక్షుడు గౌరవ సుకుమార్ గారు నాయకత్వంలో మీరు రావడం జరిగింది. అయితే ఈడీ నాయుడు గారు స్వగౌరవమైనటువంటి అంకపిల్లని ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా శుభకరం, సంతోషకరమైన విషయం. అయితే 3 స్టార్ వాకర్స్ క్లబ్కి 4వ
సూర్నాథ్ మాస్టర్ గారు అయితే నీరు పోసినటువంటి ప్రెసిడెంట్లో చాలా కీలకమైన ప్రెసిడెంట్లో మన సర్వోత్తమ సుకుమార్ గారు ఒకటి. ఈరోజు ఒక సొంత ఇల్లు, ఒక ఓన్ ఆఫీస్ని మేము సమకూర్చామంటే దాన్ని మన సుకుమార్ గారు చూసి మనం చాలా నేర్చుకుంటున్నాం. చాలా మంది ప్రెసిడెంట్లు సెక్రటరీ అడిగారు, సార్ మీరు ఎలాగంటే ఆఫీస్ని అక్కడ ఆ రోజు నుంచి 101లో వైబ్రేషన్ స్టార్ట్. ఇంకా అంతకుముందు నాయుడు గారు డెవలప్ చేశారు స్టార్ట్. ఎందుకంటే మేమందరం 150 ఇండియా చేస్తే హెడ్ క్వార్టర్స్ అయిన ఇక్కడ 20-30 చేసింది. మీకు రికార్డ్ కావాలంటే చూడండి, నాయకులు ఎక్కువ మంది అందుతాడు, పనులు జరగట్లేదు. హైదరాబాద్లో ఏరియా 3లో 6 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఇండియా కాంట్రిబ్యూషన్ అని మన అందరిలోకి లోయేస్తున్నాడు. అలాగే ఇక్కడ యాటిట్యూడ్ ఇవ్వాలి. మళ్ళీ ఈ మధ్యలోనే కంట్రిబ్యూట్లో ఎంత మార్పు వస్తుందో చూడండి. ఇక్కడ మహానుభావుడైన అమర్వేడ్ గారు ఏడాదికి 5 లక్షల రూపాయలు వరుసగా 40 లక్షల వరకు ఇస్తారు. అమ్మ అడగలేదు, మనమే ఇచ్చేవాడు ఇస్తాడు. ఇచ్చేటట్టుగా ఉండే వాతావరణాన్ని మనం కల్పించాలి. అమర్వేడ్ షుడ్ ఎంజాయ్ టు హ్యావ్ అవర్ కంపెనీ. అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం. అమర్వేడ్ గారిని నేను విజయవాడలో ఉండి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన మంచివాడని చెప్పి ఆయన కనెక్టెడ్ విజయవాడలో ఉంటే వాట్సాప్తో వరుసగా స్నేహాన్ని పెంచుకొని నేను వైజాగ్ వచ్చినప్పుడు అమర్వేడ్ గారు మీరు నాకు సహాయం చేయాలంటే నాకు ముందే తెలుసు, నీకు ముందే ఎండోమెంట్ ఇస్తాను స్టార్టింగ్ దట్ ఈజ్ వే. అటువంటి ఆయన్ని గవర్నర్ చేయడానికి ఆలోచించాం. ఏదో రూల్స్ మీకు చేసుంటే మీరు ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ కట్టండి. అమర్వేడ్ గారి తర్వాత నేను కోరుకుంటాను. మనం చేయవలసింది మన హాయిగా ఉంటూ మంచి వాళ్ళని సహకారం ఇచ్చేట్టుగా ఎంకరేజ్ చేయవలసిన అవసరం చాలా. 1000 రూపాయలు ఇచ్చి ఒక శాలువా 5 ఫోటోలు రకరకాల అలవాటు అయింది. మన అటువంటి మనం చెప్పుకోవట్లేదు, కానీ అదొక రకంగా పెరిగిపోయింది. కానీ ఇంతాన్ని ఎన్నాళ్ళు చేసాం. ఈ ఏడాది ఆగస్టు అని ఒరిస్సా గవర్నమెంట్ కదండి 86 మనిషిని అనమాట. ఒరిస్సా పాత ఊరు ఏదో బాధ సిక్కులేని స్టేట్ అంటాం. బట్ హౌ ఉంటుంది, మేము 154 ఎన్డీఏతో ఒక ఏడాది చేసినప్పుడు విజయవాడ వాళ్ళు అన్నారు, విజయవాడ అన్నారు. ఎందుకంటే వైజాగ్ 30 కదా చేశారు. ఇంటర్నేషనల్ మొత్తం 2012లో ఎంపీఏపులు కలిసి 3% ఉంది, 82. 2013లో ఇంకో ఇబ్బంది ఉంది, పక్కన దోకలు. మరి ఉన్నవాడు కరెక్టర్ దోకలు ఆపుతుంటారు. మనకేదో డిపాజిట్ ఉంది 6 కోట్లు, ఆ 6 కోట్ల మీద కూర్చుంటారు. ఆ స్పిరిట్ వర్క్ జరగట్లా, నీట్ అయిపోతుంది. మనం మన అపార్ట్మెంట్ కొంటేనే మనం ఎంత బాగా చేసాం ఉన్నాం, కానీ రెస్పాన్స్ ఎంత బాగుందండి. 86 లక్షలు అయితే 60 లక్షలు స్మాల్ థింగ్ చక్కగా జరిగింది. సో అల్టిమేట్గా మన వాటర్స్ ఇంటర్నేషనల్ యొక్క ఆరోగ్యవంతమైన గ్రోత్ కావాలి. ఆ గ్రోత్ ఈ ఏడాది నేను ప్రభాతి గారితో కూడా చెప్పాను, కొత్త క్లబ్ల మీద కాన్సన్ట్రేట్ చేయొద్దమ్మా, ఉన్న క్లబ్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఫారెన్ క్లబ్స్ సొంత తరగతి. ఫారెన్ క్లబ్ ఎవరు పెట్టారో వాళ్ళని 10 ఏళ్ల పాటు నువ్వు డబ్బు కడతావా అని అడగండి. ఎవరి క్లబ్ పెట్టాడో అప్పుడు పెట్టేసాను, లేకపోతే పెట్టుకోవాలి నువ్వు తడగా. బట్ ఈ సిచ్యువేషన్ అయితే వరల్డ్ వాటర్స్ డే అనేది ఒక రోజు రావాలి.
లాఫ్టర్ వచ్చింది, కిడ్నీస్ డే వచ్చింది, హార్ట్ డే వచ్చింది, ఇంకో డే వచ్చింది, అన్నీ వచ్చింది. వాటర్స్ డే ఎందుకు తీసుకోవాలి డాక్టర్? అది చేయాలంటే ఏం చేయాలి? ప్రపంచంలో 100 కంట్రీస్లో వాటర్స్ ఉండాలి. వాళ్ళు అందరూ ఇరువుగా అప్లై చేయాలి. మేము వాటర్స్ అనేవాడు 50,000 మంది ఉన్నామండి, ఇండియాలో ఎలా ఉన్నారని చెప్పి ఒక 100 కంట్రీస్ రాసి మహానుభావుడు మోడీ గారు ఇంకా పెద్ద చేస్తే అప్పుడు వాటర్ అప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది ఆలోచించండి. ఆళ్వాదాస్ గారికి ఎంత పేరు వస్తుంది, మనందరికి ఎంత పేరు వస్తుంది. మేము మే ఫస్ట్ వీక్లో నేను లాఫ్టర్ క్లబ్స్ బాగా కండక్ట్ చేస్తాను. నేను ఒక 20 క్లబ్లు చేశాను. నేను ఇంటర్నేషనల్ వాటర్ కాన్ఫరెన్సెస్ చాలా పెట్టాను. మనం వాటర్ క్లబ్లు అన్నింటితో లాఫ్టర్ క్లబ్స్ కాపాలి, వాటన్నిటితో యోగా డేలు కాపాలి. నేను చెప్తుంటే నవ్వారు, యోగా మంత్ జూన్ అని కదా, అంటే కార్తీక మాసం ధనుర్మాసంగా జూన్ తప్పకుండా యోగా చేయమా మనం? మనం 12 నెలలు యోగా చేయాలి, 365 నడవాలి. బతికున్న బరువు దగ్గర ఉంటున్నాను కానీ తగ్గలేదండి. నడక్కి బరువు తగ్గడానికి సంబంధం లేదు. ఎందుకంటే 2 4 చేసింటే ఏమైపోతాడు తగ్గదు కదండి. సో అది పాప మానసికంగా మనకి అర్థం కాక అనేకం చేస్తున్నాం. సో కావాల్సింది ఇక టైం, ఎందుకంటే ఇక నడుకోవడం చెయ్యి ఎలాంటి మీరు అందరూ హాయిగా వినండి. సో ఇందాక చెప్పాను కదా, పేర్లు ఉంది శుభకరాలు నాకు అర్థం. ఇది వండర్ఫుల్ గవర్నర్ మీ అందరికీ తెలుసు. లక్ష్మీరెడ్డి, గోవింద్ గుప్తా, శుభ అక్కడ చోట్ల గోవింద్ గుప్తా అయిన తర్వాత ఇంక పక్క ఒక్కడు మా కొల్లూరి గారు ఒక ఏడాది 154 NGFs చేశారు. మా జీడి ప్రసాద్ 175 చేశారు. మొదటి 100 రోజులు 100 NGFs చేశారు. మొదటి 100 డేస్లో 100 NGFs చేశారు జీడి ప్రసాద్. సో కావాల్సింది బాండ్ని పెంచితే అవే వస్తాయి. ద్వారకానాథ్ కోసం మీరు ఏం చేసేస్తారా? నో, ఇట్ ఇస్ ఫర్ ద ఆర్గనైజేషన్ అనే స్పిరిట్ ఆయన కలిగించాలి. ఆయన తను నా కోసం అడుగుతున్నాడని ఆయన అనుకోకూడదు, మీరు అనుకోకూడదు. మీరు అనుకునేటట్టుగా ఆయన చేయాలి. సో ఆ స్పిరిట్తో మనం జరగాలి. లేకపోతే సుబ్బారెడ్డి గారు 1 crore చేయమంటే మాట్లాడి 1 crore 5 lakhs గ్రేట్ ఫిగర్. కోవిడ్ టైంలో 82 ఏళ్ళ ముసలాయన నేను అనుకుంటాను మీరంటూ తిరిగి 66 లక్షల రూపాయలు వసూలు చేసి క్లబ్లన్నింటినీ ఆరోగ్యవంతంగా చేసి అనేక రకాల స్కీమ్లు డెవలప్ చేసి ఇంట్రడ్యూస్ చేసి మేము సక్సెస్ఫుల్గా పూర్తి చేసామని అందరూ. ప్రత్యేకంగా స్పెషల్ ఏంటి, ఆ ఏడాది ATGని మనం తెచ్చుకోలేదు. అప్పటికి 10 ఏళ్ళు బట్టి తెచ్చుకోలేదు. అది ATG and equally we got it in 2000. I just went. I am fortunate to have ready to be added to me. I felt మనవాడినట్టే నేను వెళ్ళిపోతున్నాను. ఆ పేపర్ చాలా సరిగ్గా సప్లై చేశారు. దానివల్ల గడిచిన 3